పెరిగాడు. ఊహొస్తుందన్న సమయానికి తల్లిని కోల్పోయాడు. అదుగో ఇదిగో తండ్రి ప్రేమ పొందుకుందాం అనుకున్నాడు, ఆయన గోతిలో పడేశారు. ఊహ తెలుస్తుందన్న సమయానికి ఎక్కడో అమ్మేశారు. అన్నీలే అమ్మేశారు, గొడవలే అన్నీలే పొడి చేసి గోతిలో పడేశారు. అలాంటి లైఫ్లో పుట్టాడు, ఎదుగుతున్నాడు. అలాంటి కుర్రోడు చూడండి, తప్పు చెయ్యాలంటే ఆయన కారణాలు ఎన్నో చెప్పనా, 11 కారణాలు 11 మందిని చూపించుకొచ్చండి ఆయన. ఏ అన్నయ్య చేయలేదా, నేను చేస్తే ఏమైంది అంటే యాకోబు అడగగలడండి? ఏ చెల్లి ఏం చేసింది, ఊరిని వలకాడు చేసింది, నేను చేయలేనా? మీరేం చేశారు డాడీ అని అడిగితే, అడగాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి యోసేపుకి, సాకులు చెప్పాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి యోసేపుకి, కానీ ఒక్క కారణం కూడా చూపించగలేదు. ఎందుకురా పాడైపోయావంటే ఒకడు తిరగేసి అన్నాడంటే, మా ఊరు మంచిది కాదని. ఊరు ఈడు వల్లట ఊరు మంచిది కాదంట. ఎందుకురా చెడిపోయావంటే, ఎందుకురా సరిగా చదువుకోలేదంటే, మా అమ్మ నాన్న నన్ను దుంపల బళ్ళు వేసారని, లేదంటే నేను ఎరగొట్టి ఫ్లైట్ తోలేదు నన్ను ఈ రోజుకి అంట. అన్ని ఇంట్లో వాళ్ళ మీద చూపించడం, అన్ని వెనకాల వాళ్ళ మీద చూపించడం, అన్ని ఊర్లో వాళ్ళ మీదకి చూపించడం. కానీ యోసేపు చూడండి, నా లైఫ్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం, ఈరోజు గోతులో పడిపోవడానికి కారణం నా ఫ్యామిలీ మంచిది కాదని ఎక్కడైనా చెప్పాడా? చెప్పడండి. ఆ కుర్రోడు మంచోళ్ళు కాదు వాళ్ళ ఫ్యామిలీ, కానీ చెప్పడు, ఎక్కడా నోరిప్పి చెప్పడు, ఎక్కడా మాట్లాడు, కుమిలిపోతాడు. ఆ కుమిలిపోయిన హృదయంలో నుంచే ముఖం మీద అస్సలు వెలుగు తాకినవాడు. దట్ ఈజ్ జోసెఫ్.